హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సంబంధించి మనకి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫలితాలు అనేవి అయితే ఇవాళ రిలీజ్ అవబోతున్నాయి కదా. అయితే దానికి సంబంధించి క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఏ విధంగా చూసుకోవాలి అని, అంతేకాకుండా కరెక్షన్ అయితే ఏ విధంగా కంప్లీట్ చేశారు మొత్తం న్యూస్ అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు వచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. 50Kకి చాలా దగ్గరలో ఉన్నాము. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చే ముందు మనకి ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్స్ కావచ్చు, లేదంటే ఏమైనా సరే పాలిసెట్ కావచ్చు, లేదంటే మనకి ఫర్దర్గా మీరు ఏ తీసుకున్నా సరే ఇంటర్ రిజల్ట్స్ కావచ్చు, అన్నీ కూడా మనకి ఈ మనబడి అని చెప్పేసి ఒక అఫీషియల్ పేజ్ అయితే ఉందన్నమాట. ఇందులో మీకు డైరెక్ట్ లింక్స్ అనేవి అయితే వస్తాయి. అన్ని పేజీల కన్నా మనకి ముందుగా ఈ పేజ్లో రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ మనబడి పేజ్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్రతి నిమిషం అప్డేట్స్ అనేవి అయితే వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇంకా సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి ఏంటంటే ఇవాళ 11 గంటలకైతే రిలీజ్ అయిపోతుంది అనమాట ఏపీ గవర్నమెంట్ సంబంధించి. అయితే మనకి ఈ రిజల్ట్స్ సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేవి అయితే లాస్ట్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అయితే లాస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 22 రోజుల్లో 22 డేస్లో మనకి ఈ ఫలితాలు అనేవి అయితే రిలీజ్ అయిపోతున్నారు. అయితే చాలా మందికి డౌట్ ఉంది, ఇంత స్పీడ్గా చేసేసారు కదా, మరి కరెక్షన్ అయితే ఏ విధంగా చేశారు ఏంటి అని చెప్పేసి. దాదాపుగా 6 లక్షల స్టూడెంట్స్ అయితే ఈ ఎగ్జామ్ అయితే రాశారనమాట. అయితే కరెక్షన్ ఏ విధంగా చేశారని చెప్పేసి అయితే డౌట్ అయితే ఉంది. మనకి ఏంటంటే కరెక్షన్ అయితే మరీ స్ట్రిక్ట్గా మరి లేదంటే లూజ్గా అయితే చేయలేదు. మరి మోడరేట్గా అయితే చేశారు, అంటే మీడియంగా అయితే చేశారనమాట. రాసిన ప్రతి క్వశ్చన్కి అయితే కనీసం అటెంప్ట్ చేసిన వాటికి అయితే సరే మార్కులు అయితే వేశారనమాట. ఎక్కడైనా సరే మీకు ఏమైనా యూజ్ అయితే, అంతే తప్ప ఏమీ పేపర్ అటెంప్ట్ చేయకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయలేరనమాట. మీరు ఏదో ఒకటి అక్కడ ఏదో ఒకటి రాస్తే వాళ్ళు అది కొద్దిగా క్వశ్చన్కి లింక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే మార్క్స్ అనేవి అయితే కంపల్సరీగా అయితే వేస్తారు. ఇంటర్ బీటెక్ ఇలాంటివి అయితే మనకి ఏంటంటే మార్క్స్ వెయ్యరు, కానీ 10th ఏంటంటే మార్క్స్ అయితే వేస్తారనమాట. కరెక్షన్ అయితే మీడియంగానే జరిగింది. మార్క్స్ అనేవి అయితే ఎక్కడ పడాలో అక్కడైతే పడ్డాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ రిజల్ట్స్ అనేవి అయితే 11 గంటలకి అయితే రిలీజ్ అవుతాయి. మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే bsc.ap.gov.in అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా 4-5 లింక్లు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఏంటంటే రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. కాబట్టి ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.